అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, చాలా అంశాలు చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. ఏంటి సార్ అంటే ముఖ్యంగా ఈ అభినయ్ ఎవరైతే ఉన్నారో దర్శన్ అనే విషయంలో ఆయన విచక్షణారహితంగా బాటిల్స్తో కొట్టడం గతంలో మనం ప్రవీణ్ పగడాల గారు చూసాం. తర్వాత క్రిస్టియన్స్ ఎంత ఇదిగా ప్రపంచాల్లో ఇదయ్యారో చూసింది మనం. సో ఏంటి ఈ అంశాన్ని చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? దీని ఈ మొత్తం వ్యూహం వెనకాల ఎవరు కుట్రని అనుకుంటున్నారు? ఇక్కడ మనము 2 కోణాలు మనకు కనబడుతున్నాయండి. ఒకటి వచ్చేమో ఇందాక అభినయ్ దర్శన్ గారు బిగ్ టీవీలో మాట్లాడుతూ వారు అన్నది ఏంటంటే రాజకీయ కోణము, రాజకీయ దాడి అన్నట్టుగా వారు ఒక కోణం మాట్లాడారు. దానికి ముందు వారి మనుషులే కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు వచ్చిన దుండగులు ఎవరైతే ఉన్నారో వారు దాడి చేసేటప్పుడు మత మార్పిడి చేయడానికి వచ్చో, మత ప్రచారం చేయడానికి వస్తావారా అని చెప్పి వారు కొడుతున్నప్పుడు అన్న 2-3 మాటలు వారి బృందం వారు కొన్ని మీడియా ఛానల్స్కి వారు మాట్లాడేది కనబడ్డది. ఇప్పుడు ఈ 2 విషయాలు 2 కోణాలుగా ఇది మనకు కనబడతాం. ఒకటేమో మత ప్రకారంగా వారు దాడి చేసినట్టుగా, రెండోది అభినయ్ దర్శన్ గారి యొక్క స్టేట్మెంట్ మనం చూస్తే వారు రాజకీయ కోణంగానే నేను భావిస్తున్నానని చెప్పి వారు చెప్పడం. ఓకే, ఈ 2 కూడా మనం చూస్తే అండి ఏం జరిగినా ఒక క్రైస్తవుడు, ఒక మైనారిటీ, మా ఒక పాస్టర్ గారి మీద దాడి జరగడాన్ని దాన్ని ఖచ్చితంగా మతం యొక్క ఉద్దేశం కింద నా ఒక అభిప్రాయంగా నేను చూస్తాను. రెండోది మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మనం చూసుకోగలితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేకమైన దాడులు జరుగుతున్నట్టుగా, క్రైస్తవుల మీద దాడులు కానీ, పాస్టర్ల మీద దాడులు కానీ, ఎస్సీ యొక్క సర్టిఫికెట్ మీద చలామణి అవుతున్నప్పుడు మనం చూస్తూ సుప్రీంకోర్టు కేసు విషయంలో ఆనంద్ అనే పాస్టర్ గారి విషయం కానీ, ఇవన్నీ మనం బేస్ చేసుకుంటే గవర్నమెంటే, రాజకీయ నాయకులే ఒక కుట్రలు పని క్రైస్తవులైన వారిని అణిచివేస్తున్నట్టుగా, క్రైస్తవుల మీద దాడులు గవర్నమెంటే చేపిస్తున్నట్టుగా కూడా ఇది క్లియర్గా కనబడుతుంది. ఫర్ దట్ ఎగ్జాంపుల్, క్లియర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల గారు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో మేము ఎంత మాట్లాడినా కూడా గవర్నమెంట్ దాన్ని కప్పేసి దాన్ని అతను తాగినట్టుగా, అంటే ఒక కుక్కని మనం చంపాలంటే అది పిచ్చి కుక్క అని చెప్పి అంటేనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ముద్ర వేయాలి. పిచ్చి కుక్క అనే కోణంలో ఆ సైకాలజికల్ గానే టెక్నికల్ గా వాళ్ళు హ్యాండిల్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు చేశారు? గవర్నమెంట్ చేసినట్టు మనకు కనబడుతుంది. తర్వాత ఇప్పుడు ఆకువీడికి సంబంధించిన విషయాన్ని కూడా ఇవన్నీ నేను మాట్లాడి ఆ కంక్లూజన్కి వస్తాను. ఆకువీడిని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆకువీడిలో రఘురామకృష్ణ అనే వ్యక్తి సుమారుగా 110 చర్చులను ఆయన తొలగించినట్టుగా, రీజన్స్ కుడ్ బి అది పోరంబోకు ల్యాండ్ అని, రీజన్స్ కుడ్ బి అది గవర్నమెంట్ ల్యాండ్ అని, రీజన్స్ కుడ్ బి అది పర్మిషన్ లేదని చెప్పి రీజన్స్ ఏవైనా కానీ చర్చిలని 110 చర్చిలను కూల్చినట్టుగా, ఆ సమయంలో లోకల్ కొన్ని ఇస్మాయిల్ అనే ఒక పాస్టర్ గారు అక్కడ సెల్ టవర్ ఎక్కి ఆయన నిరసన తెలియజేసినట్టుగా మనం అందరం చూసాం. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తా ఉంటే రఘురామకృష్ణ గారు చర్చి పైన ఉన్న మైకులన్నింటినీ మీరు తొలగించండి అనే ఒక జియోని తీసుకొచ్చి అక్కడ ఆయన ప్రజెంట్ చేస్తూ మాట్లాడుతూ, మీకు ఎక్కడైనా అంటే ఎవరికి ఇస్తున్నాడు ఈ సందేశం అంటే హైందవులైన వారికి, ఎందుకంటే ముస్లిమ్స్ కి ఇబ్బంది లేదు, మిగతా వారికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది వస్తా ఉందంటే హైందవులైన వారికి ఇబ్బంది వస్తాను. మీ చుట్టూరులో ఎక్కడైనా చర్చలు కనబడి ఎవరైనా మైకులు పెట్టి గోల చేస్తున్నట్లయితే మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళండి, ఆ మైకులు లాగేయండి, మైకులు పీకేయండి, కంప్లైంట్ చేయండి, ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టండి అని మీరు ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు ఇక్కడ అంటే హైందవ సోదరులు. అక్కడ కలిసి మెలిచి సంవత్సరాల నుంచి కలిసి మెలిచి ఉన్న హైందవులు కానీ, క్రైస్తవులు కానీ వారి ఇరుగురు మధ్య చిచ్చు పెడుతుంది ఎవరు అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆనరబుల్ పొజిషన్ లో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణ గారు, టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించిన వ్యక్తే ఈ విషయంలో ఆయన చేస్తున్నట్టుగా, రెచ్చగొడుతున్నట్టుగా, దాడులు ప్రోత్సహిస్తున్నట్టుగా. మళ్ళీ నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ హిందూ ఆలయాల మీద మీకు ఈ మైకులు ఉండవా? దాంతో ముస్లిం మసీద్ మీద మీకు మైకులు ఉండవా? ఇప్పుడు మీరు అందరికీ సమానం అన్నప్పుడు, చర్చిని కూల్స్తా ఉన్నప్పుడు జడాశ్రావణ్ అనే ఒక వ్యక్తి మనం చూస్తూ ఉంటే ఆ వ్యక్తి సుమారు 700కి పైన ఒక లిస్టు తీసుకువచ్చి 700కి పైన ఉన్న ఆలయాలకి ఎటువంటి పర్మిషన్ లేవు, 700కి పైన ఉన్న హిందూ ఆలయాలు అవన్నీ గవర్నమెంట్ స్థలాల్లోనో, లేకుంటే పోరంబోకు స్థలాల్లోనో, లేకుంటే పర్మిషన్లో లేకుండానో, లేకుంటే అక్రమ కట్టడాలుగా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నింటినీ కూడా మీరు జియో తీసుకొచ్చి తొలగిస్తారా? తొలగించారు. సో క్రైస్తవుల మీదనే మీరు ప్రత్యేకంగా దాడి చేస్తున్నట్టుగా, అది కూడా రాజకీయ నాయకుడు దాడి చేస్తున్నట్టు కనబడుతుంది.